అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నిస్ ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామాల్లో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చెన్నబెల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలను వివరించి సుమారు 155 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. అంతేకాకుండా వారికి బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నబెల్లి మాట్లాడుతూ సార్వభౌమ దేశమైన వెనుజులాపై అమెరికా దాడి చేసి అధ్యక్షులు మదురోను ఆయన భార్యను అర్ధరాత్రి కిడ్నాప్ చేసి న్యూయార్క్ జైల్లో నిర్బంధించడం గర్హనీయం. ప్రపంచాన్ని దోచుకోవడమే తన విధానమని, అందుకోసం ఎంతైనా తెగిస్తామని నిస్సిగ్గుగా మరోసారి అగ్రరాజ్యం నిరూపించుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ నాయకులు ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి కాకినాడ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి ఎండగొండ శామ్యూల్, గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల విప్లవ్ కుమార్, జైవీ మాటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు రాజు, సింహాచలం, షేక్స్పియర్, అశోక్, రాజ్ కుమార్, స్థానిక కార్యకర్తలు శంకరమ్మ, లక్ష్మి, దమయంతి, రత్నం, వెంకటలక్ష్మి, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. భారతలోని మోడీ ప్రభుత్వం తీరు అభ్యంతరకరం. ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చేసి తన తైనాతీలను పాలకులుగా చేసి అక్కడి చమురు తదితర సహజ వనరులన్నీ దోచుకొని బ్రతుకుతున్న అమెరికా గోండాగిరికి అంతే లేకుండా పోతోంది. మధుర దంపతులను తక్షణం విడిచిపెట్టవలసిందే. విపత్తుగా మారిన అమెరికాపై ప్రపంచంతో కలిసి పోరాడవలసిన బాధ్యతను నెరవేర్చేలా మోడీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రతిఘటనే మార్గం. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం మేము కష్టదేవులం. అవునన్నా కాదన్నా దేశులం, కమ్యూనిస్టులం. శ్రమమేముల రక్తముతో జెండాలను వేశాము. మృతవీరుల ఆశలతో మును ముందుకు పోతాము. కమ్యూనిస్టులం, మేము కష్టజీవులం.